నమస్తే. భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 6వ శ్లోకము. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. సో భగవానుడు కర్మ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు. ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఎవరూ ఉండలేరు. ఆ మనిషి యొక్క స్వభావము గుణాలే అతడిని పని చేయడానికి ప్రేరేపిస్తాయి అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు? సో ఇట్లా ఉన్నప్పుడు కర్మేంద్రియాణి సంయమ్య. సో ఎవరైనా ఒక మనిషి అతని అన్ని ఇంద్రియాలను కర్మేంద్రియాణి అంటున్నారు ఇక్కడ. అంటే యాక్చువల్గా మనకి ఇంద్రియాలు అనేవి 10 ఉంటాయి. దశేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు అంటే పని చేయడానికి ఉపయోగపడే మన కాళ్ళు, చేతులు, నోరు, అట్లాగే ఎక్స్క్రిటరీ ఆర్గన్, రిప్రొడక్టివ్ ఆర్గన్, ఇట్లా 5 కర్మేంద్రియాలు ఉంటాయి. జ్ఞానేంద్రియాలు, సెన్స్ ఆర్గన్స్, అవి 5 ఉంటాయి. అవి ముక్కు, చెవులు, కళ్ళు, అది నాలుక అండ్ చర్మం. సో వీటితోటే మనం ఈ జ్ఞానేంద్రియాలతో ఎక్స్టర్నల్ విషయాలు మనం గ్రహిస్తాము. కర్మేంద్రియ సో ఎప్పుడైతే మనసులో ఈ విషయాలు వస్తాయో అది మనని పని చేయడానికి ప్రేరేపిస్తుంది. పని అనేది కర్మేంద్రియాలతో చేస్తాము. సో ఈ ఇంద్రియాలని ఇక్కడ కర్మేంద్రియాలు అన్నారే కానీ దట్ ఇంక్లూడ్స్ ఈవెన్ జ్ఞానేంద్రియాలు ఆల్సో. సో ఈ 10 ఇంద్రియాలని సంయమ్య, కర్మేంద్రియాన్ని సంయమ్య య ఆస్తే మనసా స్మరణ్. సో ఎక్స్టర్నల్గా ఇంద్రియాలని కంట్రోల్ చేసినంత మాత్రాన సరిపోదు అర్జున, మనస్సును కూడా కంట్రోల్ చేయాలి. సో మనం ఎక్స్టర్నల్గా ఇంద్రియాలని కంట్రోల్ చేసి కూర్చున్నా మనసులో అన్ని చింతలు నడుస్తున్నా ఉపయోగం లేదు. సో ఆయన ఏమంటున్నారు? ఇట్లాంటి మనిషి కర్మేంద్రియాన్ని సంయమ్య య ఆస్తే మనసా స్మరణ్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే. సో మనం మన ఇంద్రియాలని ఆయా విషయాల నుంచి ఆపగలము టెంపరీగా, కానీ మనసులో గనక ఆ చింత అనేది పోకపోతే ఎక్స్టర్నల్గా ఎక్కువసేపు ఆపలేం. దట్ విల్ బి ఓన్లీ టెంపరీ యాక్ట్. అందుకని ఆయన ఏం చెప్తున్నారు? ఇట్లా ఎవరైతే ఇట్లా టెంపరీగా బాహ్యంగా నిగ్రహించి కూర్చున్నా కూడా మనసులో గనక చింతలు పోకపోతే అటువంటి వాడు మూఢుడు అంటున్నాడు. విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే. సో అతడు మిథ్యాచారుడు అవుతాడు. అతడు ఒక కపటుడు అని చెప్తున్నారు. అంటే అతనే మోసం చేసుకుంటున్నాడు. నేను బాహ్యంగా నిగ్రహిస్తున్నాను అనుకుంటున్నాడే కానీ మనసులో ఏ చింతలు పోలేదు. సో అటువంటి నిగ్రహం వేస్ట్ అర్జున. మనస్సుని నిగ్రహించడం చాలా ఇంపార్టెంట్ అని భగవానుడు చెప్తున్నారు ఇక్కడ. క్లీం కృష్ణాయ నమః.